గేమ్ సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఈరోజు నేను మీకోసం నౌకరీ క్యాంపస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ టెస్ట్ ఏంటి అండ్ దీని ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎలా ఎన్రోల్ అవ్వాలి అండ్ మాకు టెస్ట్ రాసిన తర్వాత రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, దీనివల్ల ఆపర్చునిటీస్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ మేము క్రాక్ చేస్తే కనుక మాకు ఆపర్చునిటీస్ ఏంటి, సో ఇవన్నీ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో నౌకరీ క్యాంపస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏంటంటే నౌకరీ వాళ్ళు ఆల్ ఇండియా బిగ్గెస్ట్ కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట. సో ఇది మీరు ఒకవేళ బీటెక్లో ఉన్న, ఎంటెక్లో ఉన్న, ఎంసీఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఒకసారి నేను దాని ఎలిజిబిలిటీ అయితే చూపిస్తాను, అది చూడండి. సో ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ దోస్ పర్సూయింగ్ కోర్సెస్ సచ్ యాజ్ BA, BCom, BSc, BTech, MBA, MCA, BCA, MTech, MSc, MCOR అండ్ మోర్. టెస్ట్ డేట్స్ వచ్చేసి May 24 and 25, 2025. రిజల్ట్స్ అనౌన్స్డ్ డేట్ May 30, 2025. సో టెస్ట్ ఫార్మేట్ వచ్చేసి, సో మీరు ఇంజనీరింగ్ చదువుతుంటే 60 minutes ఉంటుంది. సో 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవరింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. సో ఇంజనీరింగ్ లైక్ బీటెక్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అయితే సో మీకైతే ఇది ఉంటుంది అనమాట, లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. సో నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళకైతే సేమ్ 60 minutes ఉంటుంది, 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లస్ స్పీచ్ టెస్ట్ ఫోకసింగ్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇదైతే మీ టెస్ట్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ, సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, మీరు ఎటువంటి రూపీ అనేది అయితే పే చేయని అవసరం లేదు. అండ్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ టోటల్ ప్రైజ్ పూల్ వచ్చేసి సో చూసారు కదా 20 lakhs. సో పర్ఫార్మెన్స్ ఇయర్ 1కి ఇంత, సో ఇలా మీకు పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏది అంటే ఇయర్ 51 to 55 అయితే ఎక్స్క్లూజివ్ గుడీస్ వర్త్ అప్ టు 1.5 lakh. సో అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్, ఆపర్చునిటీస్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ విత్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ హైలైటింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో మీరు ఇది ఎందుకు రాయాలి టెస్ట్ అంటే, సో సపోజ్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు, సో మీరు నెక్స్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే లైక్ యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్, TCS, HCL వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నిటికీ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ లైక్ రిటర్న్ టెస్ట్ అనేది మెయిన్ అనమాట, ఫస్ట్ రౌండ్ అదే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అనమాట మీ కెరియర్కి ఇది, సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సపోజ్ మీరు యాప్టిట్యూడ్లో మీరు అంత తోపు కాదు అనుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇది రాయడం వల్ల మీ లెవెల్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కడి నుంచి నేను ఎందులో అయితే లో ఉన్నానో సో అక్కడి నుంచి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలనని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ పార్టిసిపేట్ ఎందుకు చేయాలి అనేది అయితే ఇండస్ట్రీ రిలవెంట్ అసెస్మెంట్ కాబట్టి, సో ఆల్ ఇండియా పెడతారు. సో ఆల్ ఇండియా అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనేది అయితే రాస్తుంది, ఈ టెస్ట్ రాస్తారు కాబట్టి, సో మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది అయితే మీకు అర్థమవుతుంది కదా. సో దీని ద్వారా మీ స్కిల్ అయితే బూస్ట్ అవుతుంది, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అలాంగ్ సైడ్ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. And next, career advancement. Enhance your resume and increase visibility among top recruiters. TCS and like అలాంటివి అనమాట. TCS and career edge ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేశాను, సో అది సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది రెజ్యూమ్ అని ఉంది కదా ఇక్కడ, ఏంటంటే అది సో ఈ టెస్ట్ మీరు రాశారనుకోండి సపోజ్, సో అది మీకు అండ్ మీ రెజ్యూమ్లో అచీవ్మెంట్స్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఎలా అంటే పార్టిసిపేటెడ్ ఇన్ NCAT ఎగ్జామ్, లైక్ ఇది ఆల్ ఓవర్ వరల్డ్ కదా, ఆల్ ఓవర్ ఇండియా కదా. సో ఏంటంటే మీరు లైక్ కంట్రీ వైజ్లో రాసినట్టు మీకు మంచి ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అనమాట మీ రెజ్యూమేకి. ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసినట్టు మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ అచీవ్మెంట్స్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ పర్సనల్ గ్రోత్, ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ వర్క్ టువర్డ్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ఇదేంటంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు సపోజ్ మీరు ఇంత ర్యాంక్ అనేది అయితే మీకు వస్తుంది కదా, సో రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా, సో ఆ రిపోర్ట్ కార్డులో మీకు అర్థమవుతుంది అనమాట నేను ఈ ఏరియాస్లో
చేయగలుగుతున్నాను. అండ్ ఇందులో కొంచెం లో ఉన్నాను కాబట్టి సో నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి నేను ఇది బాగా ప్రిపేర్ అవ్వాలనేది అయితే మీకు అర్థమవుతుంది కదా! సో దానికోసం అనేది ఈ ఎగ్జామ్ అనేది అందరూ అటెంప్ట్ చేయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తాను. సో దాని ప్రకారం మీరు ఎన్రోల్ అయ్యి స్లాట్ బుక్ చేసుకొని మే 24 అండ్ 25 అయితే ఉంటాయన్నమాట ఎగ్జామ్. మీకు నచ్చిన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో మార్నింగే ఉంటుంది ఎగ్జామ్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇది మీకు ఇంజనీరింగ్ అని కాదు. సో మీరు ఇంజనీరింగ్ చదువుతున్న డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నా సో యాప్టిట్యూడ్ ఈజ్ ద మెయిన్ అనమాట. యాప్టిట్యూడ్ కానీ కమ్యూనికేషన్ కానీ సో ఇందులో ఏంటంటే ఈ నౌకరీ టెస్ట్లో అండ్ మీకు సిలబస్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ కూడా కవర్ అవుతుంది. అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకి మీకు ఎలాగో 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ స్పీచ్ టెస్ట్. అండ్ ఇక్కడ కూడా మీకు యాప్టిట్యూడ్ కవర్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కవర్ అవుతున్నాయి అనమాట. సో వాట్ నాట్ ఇక్కడ అన్ని అంటే ఫస్ట్ స్టెప్ మీ కెరియర్ ఇంప్రూవ్మెంట్కి ఆర్ కెరియర్ స్టార్టింగ్కి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఎలా ఎన్రోల్ అవ్వాలనేది అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి. సో నేను మన ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన లాగిన్ ఉంది కదా. సో మీరు అండ్ ఏ వెబ్సైట్లో అన్నా ఎలా లాగిన్ అవుతారో సేమ్ అలాగే లాగిన్ అయిన తర్వాత అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ప్లీజ్ సెలెక్ట్ యువర్ డిజైర్డ్ స్లాట్. సో మీకు నచ్చిన టైం లైక్ మే 24 అండ్ 25 అయితే ఈ 2 డేస్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట. సో మే 24 ఇది మీకు నచ్చిన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో నేను మే 24 ఇది బుక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ స్లాట్. సో నాకు స్లాట్ అయితే బుక్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి. సో సిలబస్ అంటే ఎగ్జామ్కి అడిగే సిలబస్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ. లైక్ 60 minutes, 60 MCQs, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ. లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏమొస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ అండ్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ రీజనింగ్లోకి వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, ఇంకా క్యాలెండర్స్, ఇంకా ఈ విధంగా ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. అదే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే బార్ చార్ట్స్, పై చార్ట్స్ వచ్చేసి దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా అవి. అండ్ వెర్బల్ ఎబిలిటీ వచ్చేసి లైక్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ప్యాసేజ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగడం, లేదా గ్రామర్ ఉంటుంది కదా. అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లైక్ అలా ఉంటుంది. సో దాని మీద అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇదే ప్రాసెస్ మీరు లైక్ థర్డ్ ఇయర్లో ఉండి ఇప్పుడు సమ్మర్లో ఈ టైంని మీరు ఈ టెస్ట్ రాసిన తర్వాత సో మీరు ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం అయితే చదువుకున్నారనుకో మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏదైనా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇదనమాట. సో నెక్స్ట్ ఇంకా 4 డే అండ్ 24th నేను స్లాట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇంకా 4 days ఉన్నాయి. ఈ 4 daysలో మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి. లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏం చదవాలి, డేటా ఇంటర్ప్రిటేషన్ లేదా రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ. సో ఈ 4 days మీరు కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఈ టెస్ట్ క్రాక్ చేయడంతో పాటు మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏదైనా కూడా క్రాక్ చేయగలుగుతారు ఈజీగా. సో నెక్స్ట్ నేను ఏం చదవాలనేది ఒక మీకు ఐడియా వస్తుంది. సో ఈ టెస్ట్ వల్ల మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఎవ్వరు మిస్ చేసుకోకండి ఛాన్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.